రోజైతే ఇక్కడ తగలబెడతారో బంగ్లాదేశ్ పఠాన్ని సోకాల్డ్ కాంగ్రెస్ అండ్ ముస్లింలు, ముస్లిం రాజకీయ నాయకులు, మౌలానాలు, ముల్లాలు, ఆ రోజు భారతదేశం చుట్టూ ఉన్న ముస్లిం రాజ్యాలు కింద నుంచి వణుకుతాయి హిందువులు ఏమనాలంటే. అది కోరుకోవాలి మనం. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అది కోరుకోవాలి మనం. వాళ్ళకు తెలుసు భారతదేశంలో ఉన్న ఈ ముస్లింలు కూడా, ఈ ముస్లింల పైన ఉన్న అధికారపరంగా ఉన్న ముస్లిం రాజకీయ నాయకులు ఈరోజు ఎందుకనలే बांग्लादेश यहां से तेरे को मैं आवाज भी जा रहा हूं, जय बोलो भारत माता की, उखाड़ के फेंक देंगे अगर तूने मेरे हिंदू को जलाए. ఎందుకనలే అనాలి. రాహుల్ గాంధీ ఎందుకనలే, ప్రియాంక ఎందుకనలే, సోనియా ఎందుకనలే, తమిళనాడులో వాళ్ళు ఎందుకనలే, రేవంత్ రెడ్డి ఎందుకనలే, కేరళలో ఎందుకనలే, వెస్ట్ బెంగాల్ ఎందుకనలే, జార్ఖండ్ ఎందుకనలే అన్న రోజు భారతదేశం చుట్టుపక్కల ఉన్న ప్రతి కంట్రీ ఒక హిందువుని ముట్టుకోవాలంటే భయపడుతుంది. ఆ మార్పు భారతదేశంలో రావాలి. మేము అందరి కోసం పనిచేస్తామండి. హిందువులు అందరి కోసం పనిచేస్తాం. బీదవాడని బాధ వింటే వాడు ఏ మతమా ఏమో సంబంధం లేకుండా వెళ్ళి సహాయపడతాం. ఎందుకు తెలుసా? చివరికి భారతమాత బిడ్డలు కదా వాళ్ళు అని, మన అన్నదమ్ములే కదా, అక్క చెల్లెళ్ళే కదా అని. సో వాళ్ళు ఏమంటారంటే మణిపూర్ తగలబడిపోతుంటే ఏ రోజు మోడీ మాట్లాడలేదు. అరే పక్క వాళ్ళ గురించి నీకెందుకురా, మణిపూర్ మందే కదండి. ఈ మాటలు మాట్లాడే వెధవకి ఎవడైతే మాట్లాడాడు అడ్డమైన మాటలు, వాడికి ఫస్ట్ వాడేం చేశాడని అడుగుతున్నా నేను. నీవేం చేసావు? ఇప్పుడు అదే ఒక సామాన్యుడు జై పాకిస్తాన్ అంటే వారిని సాయంత్రానికి తెచ్చి లోపలేసి రిమాండ్కి పంపిస్తున్నారే, మరి ఇంత పార్లమెంట్ ఏం చేయలేదు, ఊరికి చేశారండి. మొన్న నల్ల చెరువులో ఒక అబ్బాయి జై పాకిస్తాన్ అని అబ్బాయి కేసు కట్టి వారం రోజులు అయింది రిమాండ్కి పంపించి, విత్ ఇన్ 2 days లో అరెస్ట్ చేశారు. మరి ఇంత పబ్లిక్ గా అంటున్న వాళ్ళ విషయంలో మరి ఎందుకు గమ్మునున్నారు? మరి మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ వ్యక్తి చాలా దొంగ పనులు చేసి దొంగ ఓట్లతోటి అటు ముస్లింల బీద వాళ్ళని కూడా హింస పెడుతూ ఆ డైలీ ఇంట్రెస్ట్ల మీద రన్ అయితే చూడండి. మీరు పాత బస్తీకి వెళ్ళి చూడండి, హృదయ విదారకమైన స్థితిలో ఉంటారు బీదవాళ్ళు ముస్లింలు అక్కడ. ఈ వ్యక్తిని వేర్లతో పెకిలించాలండి. మోదీ గారు